హాయ్ గాయ్స్, వెల్కమ్ టు బానుస్ విందు. ఈరోజు స్పెషల్ గుత్తి వంకాయ కర్రీ అండి. దీనికోసం మనము మంచి మసాలా ఒకటి ప్రిపేర్ చేసుకుందాము. ఈ సైజు వంకాయలు తీసుకుంటే కర్రీ చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. అండ్ అన్నీ ఈక్వల్గా కుక్ అవుతాయి. సో ఈ సైజు తీసుకొని మనము కర్రీ చేసుకుందాం. మసాలా కోసం ఫస్ట్ 2 స్పూన్స్ పల్లీలు తీసుకోవాలి. హాఫ్ ఎండు కొబ్బరి చిప్పని కట్ చేసుకొని తీసుకోవాలి. 1 స్పూను జీలకర్ర, అలాగే 1 స్పూన్ నువ్వులు, నువ్వు పప్పు అంటారు కదా, అవి తీసుకోవాలి. ఆ తర్వాత 2 స్పూన్స్ ధనియాలు తీసుకోవాలి. కొంచెం దాల్చిన చెక్క, ఒక 4 ఇలాచీలు, 4 లవంగాలు, ఒక హాఫ్ స్పూన్ సాజీరా. ఈ మసాలాలన్నీ కూడా మనము డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీకి పట్టేసుకుందామండి. మిక్సీకి పట్టేసుకున్న తర్వాత అందులో అల్లం వెల్లుల్లి ఒక 4 రెబ్బలు తీసుకొని, ఆ తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ కారం, మనకు కారం సరిపడినంత 2 స్పూన్స్ మిర్చి పొడి వేసేస్తున్నాను నేను ఇందులో. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఆ తర్వాత కొంచెం పుదీనా, అందులోనే కొన్ని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఇవంతా వేస్తే పేస్ట్ చాలా థిక్గా అండ్ టేస్టీగా ఉంటుందండి. ఆనియన్స్ కూడా మనము డైరెక్ట్గా పేస్ట్ చేసేస్తున్నాము. ఆ తర్వాత కొంచెం చింతపండు, మనకి పులుపు ఎంత అవసరమో అంత చింతపండు వేసేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొత్తిమీర వేసేస్తున్నాను. గుప్పెడంతా కొత్తిమీర మిక్సీకి వేసేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకొని మనము పేస్ట్ లాగా చేసేసుకుందామండి. కొన్ని వాటర్ పోసేసి ఇంకా మనం గ్రైండ్ చేసేద్దాము. సో గ్రైండ్ చేసుకున్న పేస్ట్ మనము ఈ ప్లేట్లోకి తీసి పెట్టేసుకోవాలండి. ఇప్పుడు చూసారు కదా, మెత్తగా ఇట్లా పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత మనము వంకాయలు క్లీన్ చేసుకొని పెట్టుకుందాము. ఈ వంకాయల్ని ఒక బౌల్ నీళ్ళల్లో కొంచెం సాల్ట్ వేసేసుకొని అందులో కట్ చేసి వేసుకోవాలి. అలాగా వేసేసుకుంటే కలర్ మారుతుంది అండ్ చేదు కూడా అవుతుంది, కాబట్టి మనము సాల్ట్ వేసుకుంటాం నీళ్ళల్లో. చూసారు కదా, ఇప్పుడు చూపించిన విధంగా వంకాయలను ఇట్లా 4 సైడ్స్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మనం ఆ వాటర్లో వేసేసుకోవాలి. ఇప్పుడే మనకి పుచ్చులు ఏమైనా ఉంటే కూడా తెలిసిపోతుంది అనమాట వంకాయలల్లో. ఇట్లా 4 టైమ్స్ కట్ చేసుకోవాలి. సో దట్ మనం మసాలా కూడా అందులో పెట్టవచ్చు ఈజీగా, అండ్ పుచ్చులు ఏమైనా ఉన్నా కనిపిస్తుంది. ఉడికే టైంలో కూడా తొందరగా ఉడికిపోతుంది. సో వంకాయలు అన్నీ కూడా మనం ఇట్లా కట్ చేసేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసేసుకుందాం. సో ఇవన్నీ కట్ చేసేసుకున్నానండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. ఇప్పుడు మనం మసాలా గ్రైండ్ చేసి పెట్టుకుంది ఉంది కదా, ఇప్పుడు ఒక్కొక్క వంకాయ తీసేసుకొని అందులో ఇట్లా చూపించిన విధంగా ఓపెన్ చేసి ఈ మసాలాను అందులోకి పెట్టేసేయాలి. సో పూర్తిగా వంకాయ మొత్తం కూడా మసాలాతో నింపేసేయాలి. అలా అన్ని వంకాయలకు మనము మసాలా పెట్టి రెడీ చేసి పెట్టేసుకుందామండి. సో ఈ విధంగా అన్నీ కూడా పెట్టేసేసాను. ఇలా 4 సైడ్స్ కూడా ఓపెన్ చేసి మనము మసాలా అంతా వంకాయ లోపలికి పెట్టేసేయాలి. సో ఈ విధంగా అన్నిటికీ నేను మసాలా పెట్టేసుకున్నాను. ఈ మిగిలిన మసాలా ఉంది కదండి, ఇదే మనకి కర్రీలోకి గ్రేవీ లాగా అవుతుంది. నెక్స్ట్ కడాయి తీసుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది, మసాలా కర్రీ కాబట్టి గ్రేవీ కోసం మనము ఆయిల్ ఎక్కువనే పోసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో 1 స్పూన్ ఆవాలు, ఆ తర్వాత 1 స్పూన్ జీలకర్ర, అలాగే 2 ఎండుమిరపకాయలు తుంచి వేసేసుకోవాలి.
చిటికెడు పసుపు. సో మనము వంకాయలు రెడీ చేసుకున్నాం కదా, ఆ వంకాయలని ఇందులో వేసేసుకోవాలి. ఆయిల్లో వేసేసుకొని మంచి ఒకసారి కలిపేసుకోవాలి. మసాలా ఇప్పుడే వేయకూడదండి, ఉట్టి వంకాయలను మాత్రమే ఈ నూనెలో మంచి గోలించుకోవాలి. వేసేసిన తర్వాత మంచి ఒకసారి మొత్తం కూడా కలిపేద్దాం. అంత ఆయిల్లో ఇవి కొద్దిసేపటి వరకు ఫ్రై అవ్వాలి. అప్పుడే మనకి కర్రీ చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఈ నూనెలోనే హాఫ్ ఉడికిపోతాయి వంకాయలు అనేటివి. సో మూత పెట్టి మనము ఒక్క 5 to 7 minutes బాయిల్ చేసుకుందాం. చూసారు కదండి, ఇప్పుడు కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఈ వంకాయలు అనేటివి ఆయిల్లోనే సగం ఉడికిపోయాయి. సో ఒక్కసారి మనం ఇలా కలిపేసుకుందాము. మ్యాక్సిమం ఇది సిమ్లో పెట్టుకొని మనం బాయిల్ చేసుకోవాలండి. మనం ఏ వాటర్ లాంటిది ఏం వేయట్లేదు కదా, ఆ మసాలా అండ్ ఆయిల్ తోటే ఉడుకుతుంది. సో ఈ విధంగా మనకి హాఫ్ కుక్ అయిపోయినట్టే వంకాయ అంతా కూడా. ఇప్పుడు మనం ఇందులో మనకు మిగిలిన మసాలా ఉంది కదా, మనం ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నామో ఆ మసాలాని ఇందులో వేసేస్తున్నాను. సో ఈ మసాలాతోటే మనకి గ్రేవీ అంతా కూడా వచ్చేస్తుందండి. మొత్తం మసాలా అంతా వేసేసిన తర్వాత ఇందులో మనం కావాల్సినన్ని వాటర్ కూడా వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి. ముక్కలు మునిగేంత వరకు కూడా మనం నీళ్ళు పోసేసుకోవాలి. అలాగే మనకి కావాల్సినంత థిక్నెస్, మనకి ఎంత కన్సిస్టెన్సీలో కావాలో అన్ని వాటర్ పోసుకొని ఒక్కసారి కలిపేసుకుంటే సరిపోతుంది. సో వాటర్ పోసిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి మనం ఇప్పుడు స్టవ్ని ఇంకొక 5 to 6 minutes మూత పెట్టి మిగతాది కూడా ఉడకనిచ్చేసుకుందామండి. సో చూసారు కదా, ఈ విధంగా మొత్తం కూడా వంకాయ అనేది ఉడికిపోయింది. ఆయిల్ అంతా కూడా పైకి తేలింది కదా, ఇప్పుడు పర్ఫెక్ట్గా కర్రీ రెడీ అయిపోయింది. సో అయిపోయినట్టేనండి మ్యాక్సిమమ్. కర్రీ చాలా సింపుల్ అండ్ ఈజీ, అన్నీ కూడా మిక్సీలో వేసేసుకుంటే అయిపోతుంది. లాస్ట్కి కొంచెం కరివేపాకు వేసేసుకుంటే సరిపోతుందండి. చాలా చాలా టేస్టీ అండ్ యమ్మియస్ట్ మసాలా కర్రీ అండి. ఈజీ, చాలా ఈజీ. అన్నీ మిక్సీలోకి వేయడమే, సపరేట్గా మనం ఏమి కూడా ఆయిల్లో వేయట్లేదు. సో ఈ కర్రీ ఇప్పుడు మనము బగారన్నంతో వడ్డించుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. జీరా రైస్ కానీ బగారా రైస్ కానీ ఏదైనా వేడివేడిగా రైస్ కానీ చపాతీలకు కానీ దేనితోటైనా బాగుంటుంది. ఈరోజు నేను బగారా రైస్ చేశాను. సో బగారా రైస్లోకి ఈ మసాలా కర్రీ చాలా చాలా బాగుంటుంది. బగారా రెసిపీ కూడా నేను ఆల్రెడీ ముందు వీడియోస్లో పోస్ట్ చేసి ఉన్నానండి, ఒక్కసారి వెళ్ళి చూడండి. చూసారు కదా, ఇలా పొడి పొడిగా వచ్చేస్తుంది. చాలా ఈజీ సింపుల్ ట్రిక్తో నేను చెప్పాను పోయిన వీడియోలో, ఒక్కసారి చెక్ చేయండి చూడని వాళ్ళు. సో ఇప్పుడు మనం ఇది రైస్తో పాటు కర్రీ వేసుకొని టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి. చూసారు కదా, కలర్ కూడా ఎంత రిచ్గా ఉందో. వంకాయ పూర్తిగా మగ్గిపోయిందండి. ఇలా ఆయిల్ పైకి తేలుతూ కరెక్ట్ గ్రేవీ టెక్స్చర్లో ఉంది. సో ఇలా అన్నంలో కలుపుకొని తింటే వంకాయ చాలా చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. बैंगन का मसाला बगारा రైస్ ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ బానూస్ విందు.